పుట్టుకతోనే వీళ్లు తెలివైనోళ్లని కొందరిని చూసి అంటుంటారు. కానీ ఆ మాట నిజమే. తెలివితేటలు అంటే కేవలం చదువులో ముందుండడం మాత్రమే కాదు. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటి నుంచి బయటపడడం ఎలా, సమస్యల్ని పరిష్కరించడం ఎలా అన్నది అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సరైన సమయంలో సరైన వారి కోసం తక్కువ సమయంలో ఎవరైతే బుర్ర వాడుతారో వాళ్లే జీనియస్. ఇలాంటి లక్షణాలు ఈ రాసుల వారి సొంతం. మేషం. ఈ రాశి వారికి అన్నింటికంటే ముఖ్యమైన ఆయుధం వారి సిక్స్త్ సెన్స్. ఈ రాశి వారి ఆలోచనలు చాలా వేగవంతంగా ఉంటాయట. అంతే వేగంగా తీసుకున్న నిర్ణయాలను అమల్లో పెడతారు. ఆత్మవిశ్వాసంతో ఉండే వీరిని మోసం చేయడం అంత ఈజీ కాదట. వీరి మనసు నిరంతర ఆలోచన స్రవంతి లాంటిదంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కన్యా రాశి. ఈ రాశి వారు చాలా సైలెంట్ గా, రిజర్వ్డ్ గా ఉంటారని అనుకుంటారు. కానీ వీరి సైలెన్స్ వెనుక అవతలి వారిని నిశితంగా పరిశీలించడానికి మాత్రమే అని వీరికి మాత్రమే తెలుసు. వీరి దగ్గర పరిష్కారం లేని సమస్య ఉండదట. వీలైనంత తక్కువ సమయంలోనే ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. వీరితో స్నేహం చేయాలని చాలా మంది ఆసక్తి చూపుతారు. సింహం. ఆత్మవిశ్వాసం నిండిన రాశి సింహం. వీరు ఏం చేసినా విజయం సాధిస్తారు. అంటే వీరి ప్లానింగ్, ఆలోచన విధానం అంత పర్ఫెక్ట్ గా ఉంటుందట. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిలోనూ వీరి ఆలోచనలు అద్భుతంగా ఉంటాయట. అందుకే సింహరాశి వారు ఇంట బయట హీరోస్ గా నిలబడతారట. పెద్దగా అవసరం లేని విషయాల్లో తెలివితేటలు ఉపయోగించి సమయం వృధా చేసుకోకుండా కేవలం టార్గెట్ రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడే బ్రెయిన్ కి పదును పెడతారట. తాము చేయాలనుకున్న పనికి ఎవరైనా అడ్డుపడితే అస్సలు ఊరుకోరట. వృశ్చికం. జ్యోతిష్యం ప్రకారం వృశ్చిక రాశి వారు చాలా తెలివైనోళ్లు. తెలివితేటలు మాత్రమే కాదు, సీరియస్ గా ఉంటారు, అందంగా ఉంటారు, అట్రాక్ట్ చేస్తారు. వీటన్నింటికన్నా తెలివితేటల్లో అందరికన్నా ముందుంటారట. క్లిష్టమైన సందర్భాల్లో వీరి మెదడు చాలా వేగంగా పనిచేస్తుందంటారు. నేర్చుకునే తత్వం కూడా వీరికి చాలా ఎక్కువ. ఎవరైనా తమకు వ్యతిరేకంగా ఏదైనా ప్లాన్ చేస్తే వారి ప్రవర్తనతో పాటు ఇతర అంశాల ద్వారా చిన్న క్లూ దొరికినా దాన్ని గుర్తించేస్తారు. అందుకే వృశ్చిక రాశి వారిని అపర చాణక్యుడు అంటారట. మకరం. ఈ రాశి వారి ఐక్యూ లెవెల్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. మార్కెట్లు, ట్రెండ్స్ అర్థం చేసుకోవడంలో వీరు ముందుంటారు. చాలా కష్టపడి ఫేమస్ అవుతారు. తమ తెలివిని ఉపయోగించి ఎవరి సహాయం లేకుండానే జీవితంలో ముందుకెళ్తారు. మిగిలిన రాశుల వారితో పోల్చితే చదువులో కూడా వీరు చాలా ముందుంటారట. ఎంత క్లిష్టమైన సమస్యకైనా వీరి దగ్గర పరిష్కారం ఉంటుంది. వేరే వారి ఆలోచనలు ఎక్కడ ఆగిపోయాయో వీరి ఆలోచనలు అక్కడి నుంచి మొదలవుతాయట. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.